హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్లో ఛార్జింగ్ తొందరగా అయిపోతుందా? అయితే మీ యొక్క మొబైల్లో ఛార్జింగ్ 1 డే ఫుల్గా రావాలంటే సో ప్లేస్టోర్లో కొన్ని సెట్టింగ్స్ అయితే కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేశారనుకోండి, సో మీకు 1 డే వచ్చేటటువంటి బ్యాటరీ మీకు 100% 2 days అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి. దానికి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో ప్లేస్టోర్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో ఈ ప్లేస్టోర్ అప్లికేషన్ని వన్స్ ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మనకు పైన మీ యొక్క లోగో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి. సో ఈ లోగో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ అనే సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చూడండి, నెట్వర్క్ ప్రిఫరెన్స్, వన్స్ దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్స్. సో ముందుగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారని మనకి ఇక్కడ దీని యొక్క సెట్టింగ్ చూసుకోవచ్చు. అయితే చూడండి, మనకు దీన్ని ఓపెన్ చేస్తే ఓవర్ ఎనీ నెట్వర్క్, అయితే మీ యొక్క మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు కావచ్చు, లేదా మీకు వైఫై కనెక్ట్ అయినప్పుడు కావచ్చు, ఆటోమేటిక్గా సో అప్లికేషన్స్ డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది అనమాట, మీకు తెలియకుండా. ఆ విధంగా డౌన్లోడ్ అవ్వడం వల్ల మీ యొక్క మొబైల్ బ్యాటరీ అనేది చాలా డ్రైన్ అనేది అవుతుంది అనమాట. తొందరగా మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ డౌన్లోడ్ అవుతూ ఉంటాయి, వాటికి అవే అప్డేట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల మీ యొక్క మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోవడం జరుగుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మీ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువసేపు మీకు రావాలి అనుకుంటే సో వెంటనే ఈ కంప్లీట్గా సెట్టింగ్ని ఆఫ్ చేసేయండి. సో చూడండి, ఆస్క్ మీ ఎవ్రీ టైమ్. సో మీరే సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీకే అడగాలి అనుకుంటే ఇక్కడ ఆస్క్ మీ ఎవ్రీ టైం పైన ట్యాప్ చేసేయండి. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా సో మీ యొక్క బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్పీడప్ అనేది ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి ఆటో అప్డేట్ యాప్స్ అనమాట. సో చూడండి, సో మీకు తెలియకుండానే మీ మొబైల్లో ఉన్నటువంటి సో ఆల్ అప్లికేషన్ అనేవి ఆటోమేటిక్గా అప్డేట్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా అప్డేట్ అవ్వడం వల్ల మీ యొక్క మొబైల్ బ్యాటరీ అనేది తొందరగా ఛార్జింగ్ అనేది అయిపోవడం జరుగుతుంది. మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా సో డూ నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అనే సెట్టింగ్ని కంప్లీట్గా ఈ విధంగా ఆన్ చేసుకోండి. ప్రతి ఒక్కరి మొబైల్లో అప్డేట్ ఆల్ యాప్స్ ఓవర్ వైఫై అండ్ మొబైల్ డేటా అనే సెట్టింగ్ ఉంటుంది. సో ఈ సెట్టింగ్ కాకుండా మీరు డూ నాట్ ఆటో అప్డేట్ సెట్టింగ్ని ఈ విధంగా ఆన్ చేసేయండి. ఆన్ చేసేస్తే కంప్లీట్గా మీరు మాత్రమే మీ యొక్క మొబైల్లోని అప్లికేషన్లను అప్డేట్ చేసినప్పుడు మాత్రమే అప్డేట్ అనేది కావడం జరుగుతుంది. దానివల్ల మీ యొక్క మొబైల్ డేటా అండ్ మొబైల్ ఛార్జింగ్ అనేది ఎక్కువసేపు రావడం జరుగుతుంది. అలాగే మనకు థర్డ్ వన్ సెట్టింగ్ వచ్చేసి కంప్లీట్గా మళ్ళీ మీరు మీ యొక్క ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సో సేమ్ ఇక్కడ మీ యొక్క లోగో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అనే ఒక సెట్టింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్లే ప్రొటెక్ట్. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇది ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ మనకు నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అంటే సో మీ యొక్క మొబైల్లో డేంజరస్ అప్లికేషన్స్ ఏమీ లేవు, ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ సో గుడ్ అప్లికేషన్ అని మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క మొబైల్లో హార్మ్ఫుల్ అప్లికేషన్ ఉంటే ఇది వెంబడే స్కాన్ చేసి సో ఈ అప్లికేషన్ మీకు సో మీ మొబైల్లో ఉంటే చాలా డేంజర్లో పడతారంటూ కూడా మనకు చెప్పి ముందుగానే స్కాన్ చేసి సో అప్లికేషన్ని డిలీట్ చేసేయండి అని మనకు ముందుగానే ఇది మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ సెట్టింగ్ అనేది మీరు ఆన్ చేసుకోండి కంప్లీట్గా. సో ఇక్కడ స్క్రోల్ చేస్తే కంప్లీట్గా మనకి ఇక్కడ స్కాన్ చేస్తుంది అనమాట. సో మీరు ఎవ్రీడే లేకుండా సో వీక్లీ వన్స్ అనేది విధంగా స్కానింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఒకవేళ మీ మొబైల్లో మీకు తెలియకుండా వేరే వాళ్ళు ఎవరైనా సో డేంజరస్ అప్లికేషన్స్ని సో డౌన్లోడ్ చేసి ఉంటే ఇది ముందుగానే స్కాన్ అనేది చేస్తున్నాను అనమాట. స్కాన్ చేసి అప్పుడే మనకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఈ 3 సెట్టింగ్స్ మీరు చేసుకుంటే కంప్లీట్గా మీ యొక్క మొబైల్ ఛార్జింగ్ వచ్చేసి సో మీరు 1 డే పెట్టేటటువంటి ఛార్జింగ్ మీకు 100% 2 days అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ సెట్టింగ్స్ వల్ల ఆటోమేటిక్గా ఛార్జింగ్ డ్రైన్ అయిపోయి తొందరగా అయిపోవడం జరుగుతుంది. వెంటనే సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.